బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రెండో రోజు ఐటీ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, కోడలు శాలినిని అధికారులు ప్రశ్నించనున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు చెందిన డైరెక్టర్లు, అకౌంటెంట్లు, ప్రిన్సిపల్లను సైతం విచారించనున్నారు. ఇక ఐటీ అధికారులు నిన్న 12 మందిని ప్రశ్నించారు. ఇక మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజీల ప్రిన్సిపల్స్, డైరెక్టర్ల నుంచి పలు రకాల సమాచారం సేకరించారు. ముఖ్యంగా ఫీజుల లెక్కలు, సీట్ల కేటాయింపై ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ఇక గత 6 ఏళ్లుగా నిర్వహించిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఐటీ అధికారులు సేకరించినట్లు సమాచారం. నిన్న విచారణకు హాజరైన వారందరూ అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. मोबाइल कितनी का है ना मोबाइल मोबाइल सर सर ఏమని సార్ ఆగండి కొంచెం వెనక్కి लक्ष्मण मोबाइल कितनी का है ना मोबाइल मोबाइल బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రెండో రోజు ఐటీ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇవాళ ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, కోడలు శాలినిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక మల్లారెడ్డి కాలేజీలకు చెందిన డైరెక్టర్లు, అకౌంటెంట్లు, ప్రిన్సిపల్లను సైతం విచారించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ వెన్నెల. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులను రెండో రోజు ఐటీ విచారణకు హాజరయ్యారు. అయితే ఇవాళ ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, కోడలు శాలినిని అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన డైరెక్టర్లు, అకౌంటెంట్లు, ప్రిన్సిపల్లను సైతం విచారిస్తున్నారు. ఐటీ అధికారులు నిన్న 12 మందిని ప్రశ్నించినట్టయితే తెలుస్తుంది. ఈ 12 మందిని కూడా ప్రశ్నించే సమయంలో కాలేజీకి సంబంధించి ఎన్ని సీట్లు కేటాయించారు, వారి నుండి ఎన్ని డొనేషన్స్ ఎంత తీసుకున్నారనే కీలక విషయాలపై అయితే ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్, డైరెక్టర్లను పలు రకాలుగా వారి నుండి సమాచారం అయితే సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఫీజుల లెక్కింపు, సీట్ల కేటాయింపుపై అయితే ఆరా తీసినట్లయితే తెలుస్తుంది. గత 2 ఏళ్లుగా నిర్వహించిన ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఐటీ అధికారులు పలు విషయాలైతే సేకరించినట్లయితే తెలుస్తుంది. నిన్న విచారణకు హాజరైన వారంతా కూడా అవసరం ఉంటే మళ్ళీ ఒకసారి పిలుస్తామని అధికారులు చెప్పడంతో వారు తప్పకుండా విచారణకు సహకరిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇవి ఇక్కడి అప్డేట్స్. థ్యాంక్ యూ. लक्ष्मण मोबाइल कितनी का है ना मोबाइल मोबाइल सर सर